ఆయన మత స్వాతంత్రం కోసం పోరాడిన ఒక యోధుడు, మొఘల్ చక్రవర్తుల్నే ధిక్కరించిన ఒక ధీరుడు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఆయనే గురు తేజ్ బహదూర్. అసలు ఈయన గురించి ఈరోజు ఎందుకు వార్తల్లో ఉంది? సాధారణంగా భారత ప్రధానులు రెడ్ ఫోర్ట్కి రారు. జనరల్గా వాళ్ళు వచ్చారంటే అది స్వాతంత్ర దినోత్సవం అయి ఉండాలి. మొట్టమొదటిసారిగా సూర్యుడు అస్తమించిన తర్వాత భారత ప్రధాని రెడ్ ఫోర్ట్కి రావటం అంటే గురు తేజ్ బహదూర్ పుట్టినరోజు. నిన్న ఆయన గురించి అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు మోడీ గారు రెడ్ ఫోర్ట్ లాన్లో. గురు తేజ్ బహదూర్ 9వ సిక్కు గురు. ఆయన 401 జయంతి ఉత్సవాలు నిన్న జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా జరిగాయి. రెడ్ ఫోర్ట్లో ఆయన గురించి స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా మోడీ గారు కామెమరేటివ్ స్టాంప్ అండ్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు గురు తేజ్ బహదూర్కి సంబంధించి. గురు తేజ్ బహదూర్ యొక్క తండ్రి 6వ సిక్కు గురు గురు హరగోవింద్, 9వ సిక్కు గురు గురు తేజ్ బహదూర్. గురు హరగోవింద్ యొక్క ఆఖరి కుమారుడే గురు తేజ్ బహదూర్. గురు తేజ్ బహదూర్ చేసిన సాక్రిఫైస్ అనేది చాలా గొప్పది. సిక్కులకి ఆయన మార్గం ఇప్పటికీ ఆదర్శనీయం. ముఖ్యంగా శాంతి గురించి చెప్తారు. తర్వాత అందరూ కలిసి ఉండాలని చెప్తారు. గ్రీడ్ని హద్దులో పెట్టుకోవాలని చెప్తారు. గురు తేజ్ బహదూర్ ముఖ్యంగా ముస్లిమ్స్ ఆ టైంలో మనం గమనిస్తే మొఘల్ చక్రవర్తుల టైంలో ఎక్కువగా ముస్లిమ్స్లోకి కన్వర్షన్స్ అయ్యాయి ఫోర్సిబుల్గా. దీన్ని క్వశ్చన్ చేస్తారు గురు తేజ్ బహదూర్. దానికే ఆ టైంలో ఔరంగజేబ్ కాలంలో ఆయన్ని చంపేస్తారు. చాలామంది అంటారు ఔరంగజేబ్ ఇచ్చిన ఆర్డర్స్తోనే ఆయన్ని చంపేశారని చెప్పి. గురు తేజ్ బహదూర్ అసలు ఎక్కడ పుట్టారు, ఆయన జీవిత విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. గురు తేజ్ బహదూర్ 1621 సంవత్సరంలో పుట్టి 1675లో మరణించారు. 1665 నుంచి 1675 వరకు ఆయన సిక్కు గురువుగా 9వ సిక్కు గురువుగా వ్యవహరించారు. గురు తేజ్ బహదూర్ అమృత్సర్లో పుట్టారు. ఆయన గురు హరగోవింద్ గారి యంగెస్ట్ సన్ అన్నమాట. ఇప్పుడు గురు గ్రంథ సాహిబ్లో దాదాపు 115 పద్యాలు ఆయనయే ఉంటాయి. అదేవిధంగా కాశ్మీరీ పండితుల యొక్క మత స్వాతంత్ర హక్కు గురించి కూడా గురు తేజ్ బహదూర్ మాట్లాడారనమాట. గురు తేజ్ బహదూర్ బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకం. ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబ్ ఆర్డర్స్ని ఆయన ధిక్కరించారని చెప్పి ఆయన్ని చంపేస్తారు. సో ఆయన జీవితంలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు చాలా విశిష్టత పొందాయి, ముఖ్యంగా ఆయన సాక్రిఫైస్కి. ఒకటి గురుద్వారా సిస్ గంజ్ సాహెబ్. అక్కడ ఆయన్ని చంపేస్తారంట, ఆయన తల నరికేస్తారని చెప్తుంటారు. గురుద్వారా సిస్ గంజ్ సాహెబ్ ఆయన సాక్రిఫైస్కి ఒక గుర్తంట. అదేవిధంగా గురుద్వారా రకబ్ గంజ్ సాహెబ్ ఆయన క్రీమేషన్ జరిగిన ప్లేస్ అంట. ఇది కూడా ఢిల్లీలోనే ఉంది, రకబ్ గంజ్ సాహెబ్. నిన్న మోడీ గారు స్పీచ్ ఇస్తూ ఔరంగజేబ్ యొక్క టైరనీ ముందు ఈయన గట్టిగా నిలబడి తట్టుకున్నాడు, ఆయన హింద్ ది చాహర్ లాగా తట్టుకున్నాడు అని చెప్పి. స్టూడ్ యాజ్ అ రాక్ లైక్ హింద్ ది చాహర్ అంటే ఒక పెద్ద బలమైన శిలలాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పి ఆయన ధిక్కరించి. హింద్ ది చాదర్ అంటే షీల్డ్ ఆఫ్ ఇండియా అని అర్థం. హింద్ ది చాదర్ అంటే ఇక్కడ మనం కొన్ని గమనించాలి. ఈయన పేరు ఒరిజినల్గా గురు తేజ్ బహదూర్ ఒరిజినల్ నేమ్ త్యాగమాల్ అనమాట. ఆయన ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులు యుద్ధాలు చేసి ఆయన తట్టుకున్నందుకు ఆయన తేజ్ బహదూర్ అని పిలిచేవాళ్ళు. తర్వాత ఆయన పేరు అలా అయింది. అండ్ ఈ త్యాగమాల్ అంటే తేజ్ బహదూర్కు ముందు ఉన్న సిక్కు గురు హరకిషన్ ఆయన జబ్బు చేసి చనిపోయారు, స్మాల్ పాక్స్ వచ్చి చనిపోయారు అనమాట. సో సిక్కు కమ్యూనిటీ కోసం గురు తేజ్ బహదూర్ వాటర్ సప్లై కానీ లంగర్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు. అదేవిధంగా పంజాబ్ అంటే ఇప్పుడు శివాలిక్ హిమాలయస్ దగ్గర అంటే పంజాబ్లో వస్తుంది ఆనందపూర్ సాహెబ్ అనే ప్రాంతం ఈయన స్థాపించింది. అక్కడే చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా 1970స్లో అంటే దీనికి సిక్కు గురులతో సంబంధం లేదు. పంజాబ్లో గవర్నమెంట్ అకాలీదళ్ వాళ్ళు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో రీజనల్ అటామీ కావాలని కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయించారు అక్కడ ఆనందపూర్ సాహెబ్ అనే ప్రాంతంలో. అది కూడా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం అందరి సిక్కు గురువుని చూసుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం గురు తేజ్ బహదూర్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గురు తేజ్ బహదూర్ కంటే ఆర్టిలరీ స్కిల్స్ చాలా ఉన్నాయి, అంటే చాలా చక్కగా యుద్ధం చేయగలడు, ఆ స్కిల్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఆయన రాసిన రాగాస్ కానీ షహాబ్స్ కానీ ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట. అవన్నీ చాలా ఆది గ్రంథంలో కూడా ఉన్నాయి, సిక్కుల యొక్క గ్రంథంలో కూడా ఉన్నాయి. అండ్ గురు తేజ్ బహదూర్
చాలా సందర్భాల్లో లైఫ్ సాల్వేషన్ ఎలా ఉండాలి, శాంతి అంటే ఏంటి, మనిషి ఎంత మెర్సిఫుల్గా ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఎంత జాలి కలిగి ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పారంట. హ్యూమన్ సఫరింగ్కి, మనుషులు చేసే సఫరింగ్కి, వాళ్ళకి వచ్చే సఫరింగ్కి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారంట. ఆయన జీవనం నుంచి ముక్తి పొందాలంటే మనుషులు ఎటువంటి నడవడికతో ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రీచ్ చేశారనమాట. ఓవరాల్గా మన పరీక్షకి దాదాపు సిక్కులకు సంబంధించి అన్నీ చదువుకోవాలి, 10 సిక్కు గురువుల గురించి కూడా చదువుకోవాలి, ఫేమస్ గురుద్వారాస్ గురించి కూడా చదువుకోవాలి. ఇవన్నీ చదివితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది. గురు తేజ్ బహదూర్ స్థాపించిన ఆనందపూర్ సాహెబ్ అనే ప్రాంతంలోనే సిక్కుల యొక్క కల్సా మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ కల్సా మూమెంట్ ద్వారానే సిక్కులు మిలిటరీ స్కిల్స్ నేర్చుకున్నారు. ఈ మూమెంట్ పూర్తి స్థాయిలో సిక్కుల్లో ఒక యాక్టివిజం, మిలిటరీ స్కిల్స్ ప్రమోట్ చేయడానికి వచ్చిన మూమెంట్. ఈ కల్సా మూమెంట్ గురించి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.